ఒకరికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. మనము వాక్య భాగంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయం 1 మరియు 2 వచనాలని చదువుకుందాం. ఎవరైనా చదవండి గట్టిగా. దయగల తండ్రి, కృపగల ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మరి నీ బిడ్డలు ఎంతో ప్రేమతో, ఆశతో నాయన మరి నన్ను ఆహ్వానించారు. చేరి ఉన్న ఈ ప్రియ బిడ్డలందరూ కూడా ఆత్మీయంగా అనుభవం కలిగిన వారే, విశ్వాస యోధులే, నీ సేవలో ఉన్నవారే. అనేక మంది విశ్వాసులు సుదీర్ఘమైన ఆత్మీయ జీవితాన్ని కలిగిన వారు ఇక్కడ ఉన్నారు. కనుక తండ్రి, మాకందరికీ అవసరమైనటువంటి మీ యొక్క శ్రేష్ఠ వాక్కులను మీరు మాకు ఈ సమయంలో అనుగ్రహించి నిన్ను ఎందుకు ఆరాధించాలో నాయన మీరు మా జ్ఞాపకం చేయమని మీ హస్తములకు మమ్మల్ని అప్పగించుకొనుచు యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, లోకంలో మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది ల్యాండ్ ఓనర్స్ ఉంటారు, అనేక మంది బిల్డర్స్ ఉంటారు, అనేక మంది డిజైనర్స్ ఉంటారు, ఆర్కిటెక్ట్స్ ఉంటారు. వీరందరూ కలిసి ఎంతో గొప్ప గొప్ప నిర్మాణాలని చేస్తుంటారు. కొన్ని నిర్మాణాలు చాలా అద్భుతంగా ఉంటాయి, కొన్ని నిర్మాణాలు చాలా నార్మల్గా ఉంటాయి. ఇప్పుడు నేను విన్నాను, ఈ పట్టణంలో చాలా ఎత్తైనటువంటి ఆకాశ హర్మ్యాలు కడుతున్నారని విన్నాను. హైయెస్ట్ బిల్డింగ్ ఎంత బ్రదర్ ఇక్కడ ఉండేది? మన జెర్మియా బ్రదర్కి తెలుసు, 47. కనుక నేవీ ఉద్యోగుల కొరకే ఈ 50 ఫ్లోర్స్ది కూడా కట్టబోతున్నారని విన్నాను. అంటే అవన్నీ కూడా ఏంటంటే ఒక అద్భుతమైన మాన్యుమెంటల్ స్ట్రక్చర్స్. ఎవరన్నా చెయ్యి అందించండి. ఇవి చూసినప్పుడు వీటిని ఎలా కట్టారబ్బా అని ఆశ్చర్యపోతాం. ఈ బిల్డింగ్స్ కానీ ఎనీథింగ్, ఏ వస్తువు చూసుకున్నా కూడా అవి ఎంతో ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఉంటాయి. మా చిన్న వయసులో అంటే 50 సంవత్సరాల 60 సంవత్సరాల క్రితము ఈ మైక్రోఫోను ఎలాగ ఉండేదంటే ఇంతలా ఉండేది. కొన్ని చోట్ల స్టాండ్ కూడా ఉండేది కాదు, తాడు కట్టి ఇట్లాగ వేలాడేసేటువంటి వాళ్ళు. షూర్ మైక్స్ అని ఉండేవి, ఇంతలా. ఇప్పుడు చాలా నాజుగ్గా వచ్చినాయి. ఇంకా ఎంత బాగా వచ్చినాయంటే జస్ట్ ఒక చిన్న వైర్ లాగా ఉంటాయి. ఇంకా ఎంత బాగా వచ్చినాయంటే ఇట్లా మనము తలకు పెట్టుకుంటే ఒక చిన్న దారం ఉన్నట్లుగా ఉంటాయి. అంటే నిర్మాణాలు అనేటువంటివి చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అయితే విశిష్టమైనటువంటి నిర్మాణం ఏంటి ప్రపంచంలో అని అంటే సృష్టి, క్రియేషన్. ప్రతిదానికి ఒక తయారీదారి ఉన్నట్టుగా క్రియేషన్కి కూడా ఒక క్రియేటర్ ఉన్నాడు. ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. కనుక ద బుక్ ఆఫ్ బిగినింగ్స్ అంటారు కదా, ఆదికాండం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. అయితే ఆయన సృజించినాడు, అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేశాడు. ఇప్పుడు సృష్టిని, ప్రపంచాన్ని మనం చూసినప్పుడు ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఎంతో అద్భుతమైనటువంటి, మనం వర్ణించడానికి వీలు లేనటువంటి రమణీయమైనటువంటి దృశ్యాల్ని మనం చూస్తాం. ఎలా ఇవి ఏర్పడ్డాయి, ఈ చెట్లు కానీ, పూలు కానీ, సెలయేళ్ళు, కొండలు, జాలువారేటువంటి వాటర్ ఫాల్స్, ఇవన్నీ చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్, దేవుని సృష్టిలో ఇవి భాగం. అయితే ఎలా సృజించాడు అంటే అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆయన తన యొక్క జ్ఞానం ద్వారా, తన యొక్క శక్తి ద్వారా, తన యొక్క విచక్షణ ద్వారా ఆయన వాటిని సృజించినాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. మీరు చేయగలిగిన ఒక సహాయం ఏమిటంటే వచనం చెప్పినప్పుడు వెంటనే చదవగలిగితే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్, వెరీ వెరీ హెల్ప్ఫుల్. కనుక బలము చేత భూమిని సృజించాను, తర్వాత జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించాను. అది ప్రజ్ఞావంతులు. ప్రజ్ఞ అనేటువంటిది దానికి ఎంతో పెద్ద పీట ఉంది ప్రపంచంలో. ఏది జరిగినా కూడా ప్రజ్ఞ ద్వారానే జరగాలి. కనుక దేవుడు తన యొక్క ప్రజ్ఞ చేత అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నా అంటే
డిస్క్రిషన్ అన్నాడు. డిస్క్రిషన్ అంటే అర్థం ఏంటంటే వివేచన లేక విచక్షణ. అంటే ప్రపంచాన్ని ఆయన నిర్మించేటప్పుడు, సృష్టిని నిర్మించేటప్పుడు ఈ అధికారము, తర్వాత జ్ఞానము, తర్వాత ప్రజ్ఞ, ఈ మూడింటిని కూడా ప్రభువు ఉపయోగించి సృజించాడు. అయితే ఏమిటి సృష్టి ఒకవేళ ఆయన చేసినాడంటే దీన్ని ఎవరు కూడా పునర్నిర్మించలేరు. ఏది ఒకసారి ఒక డిస్ట్రక్షన్ జరిగిందనుకోండి, దాన్ని పునర్నిర్మించాలంటే చాలా కష్టం. యుక్రెయిన్ దేశము మొత్తము బూడిదైపోయింది ఇప్పుడు రష్యా చేతిలో. పునర్నిర్మించాలంటే ఇంకో 50 years పడుతుంది. అయితే దేవుడు జస్ట్ ఆయన ఎలా నిర్మించాడు, ఎన్ని ఏండ్లు తీసుకున్నాడు కాదు, కలుగునుగాక అంటే కలుగుతూ పోయింది. కలిగిన ప్రతిది కూడా ఆయన దృష్టికి ఎలాగ ఉండింది, మంచిదిగా కనపడింది. కనుక ఈ సృష్టిని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు మనము దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన శక్తిని, ఆయన యొక్క విచక్షణని, ఆయన యొక్క పవర్ని, ఆయన విజ్డమ్ని, ఆయన డిస్క్రిషన్ని మనము ఆలోచించినప్పుడు ఆయన్ని మనము స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన్ని ఆరాధించాలి. ఇప్పుడు ఏంటంటే మనము ఆరాధన అనగానే మనం ఏమనుకుంటామంటే ప్రభువు నన్ను రక్షించినాడు కదా, శిలువ మరణం ద్వారా నన్ను రక్షించినాడు, తన బిడ్డగా చేసుకున్నాడు, దీనిని బట్టే మనం ఆరాధిస్తూ ఉంటాం. ఆరాధనలో 2 భాగాలు ఉంటాయి, అది చాలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి ప్రభువు నీకేం చేసినాడో అనే దాన్ని బట్టి ప్రభువును ఆరాధించడం. అంటే ఆయన శిలువ మరణం పొందాడు, మన కొరకై ఆయన తన ప్రాణం ఇచ్చాడు, తన రక్తం ఇచ్చాడు, కనుక ఆయన్ని మనము ఆరాధించాలి, స్తుతించాలి, గౌరవించాలి, గణపరచాలి, సన్మానించాలి. అయితే ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే వాట్ హీ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు. ఆయన చేసినటువంటి అపురూపమైనటువంటి నిర్మాణాల్లో మొట్టమొదటిది ఏంటంటే సృష్టి. ఈ యావత్తు ప్రపంచాన్ని ఆయన నిర్మించినాడు. మనం అప్పుడప్పుడు యూట్యూబ్లో, మన వాట్సాప్లో కూడా కొంతమంది పెడతారు. ఫస్ట్ భూమి కనపడుతుంది, చిన్న ఒక ఆవగింజంతా మనకు కనపడటానికి చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని అలాగే మినిమైజ్ చేసుకుంటూ దాన్ని ఇంకా క్లోజప్లోకి వచ్చేస్తే ఈ మొత్తం గెలాక్సీలో, సౌర కుటుంబంలో ఈ భూమి అనేటువంటిది ఎంత, ఒక చిన్న రేణు. మరి ఈ గెలాక్సీని ఎలా నిర్మించాడు, భూమి ఆకాశములను అన్నాడు. ఒట్టి భూమినే కాదు, భూమి ఆకాశములను సృజించను. అయితే ఒకటి మనం గమనించాలి, ఏంటంటే దేవుడు చేసిన ప్రతి నిర్మాణాన్ని సాతానుడు పాడు చేస్తూ వచ్చాడు. అది వాని యొక్క ఇష్టమైనటువంటి పని, పాడు చేస్తూనే ఉంటాడు దేవుని పనిని. కనుక మనకు 1వ వచనంలో ఏముంది, 2వ వచనంలో ఏముంది చూడండి, కనెక్టింగ్ వర్డ్స్ చూడండి. చూస్తున్నారా, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినాడు, కానీ భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను అని మనం చూస్తూ ఉన్నాం. అదేంటది, దేవుడు ఏది చేసినా కూడా ఒక గొప్ప ఆశతో, విజ్ఞతతో, జ్ఞానంతో, శక్తితో, వివేచనతో, డిస్క్రిషన్తో ఆయన చేస్తున్నాడు కదా. ఎందుకు ఇలాంటి దాన్ని ఆయన చేశాడు, నిరాకారంగా ఉండేదాన్ని ఎందుకు చేశాడు చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశమునకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగచేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచను, నిరాకారముగా ఉండునట్లు. చూసినారా, ఆదికాండం 1:1 ఏముంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండనంటాడు. భక్తుడైన యెషయా ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట ఏంటంటే ఆయన నిరాకారముగా ఉండుటకు దానిని సృజించలేదు. ఏది, యెషయా 45:18. మరి అది కరెక్టా, ఇది కరెక్టా, ఏది కరెక్ట్? నిరాకారముగాను శూన్యముగాను ఉండెను భూమి అనేది కరెక్టా, ఆయన నిరాకారముగా దేనిని సృజించడు అని యెషయా 45:18 చెప్పిన మాట కరెక్టా? 2 కరెక్టే. ఎందుకంటే ఇక్కడ సాతాను యొక్క ప్రవేశం జరుగుతూ ఉన్నది. ఆయన ఆకారముతో ఎంతో అందంగా తన ప్రజల కొరకై, మానవాళి కొరకై ఈ ఆకాశాన్ని, భూమిని సృజించిన తర్వాత అపవాది యొక్క ప్రవేశం వల్ల, అది
మనకు తెలియదు కానీ కొంతమంది బైబిల్ పండితులు, వేదాంత పండితులు చెప్తారు, జస్ట్ జెనిసిస్ చాప్టర్ 1:1కి జెనిసిస్ చాప్టర్ 1:2కి మధ్యలో అనేక సంవత్సరముల వ్యవధి అక్కడ ఉండింది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కుయుక్తి కలిగినటువంటి సాతానుడు పరలోకము నుండి ఎప్పుడైతే పడద్రోయబడినాడో, నేలకు నరకబడినాడో, అక్కడి నుంచి వాడు దేవుని యొక్క పనిని నాశనం చేయటానికి ప్రయత్నించినాడు. ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఆయన చేసేది ఏది కూడా నిరాకారంగా, వికారంగా ఉండేది కాదు. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, గాడ్ నెవర్ క్రియేట్స్ ఎనీథింగ్ ఇన్ వెయిన్, అంటే వ్యర్థంగా కానీ విచక్షణ లేకుండా కానీ ఆయన క్రియేట్ చేసేవాడు కాదు. మరి ఎందుకు అలాగా క్రియేట్ అయింది, ఎందుకు సాతానుడు వాడు నాశనం చేసినాడంటే, అందమైనటువంటి ఆయన నిర్మాణాన్ని వాడు ఒక దెబ్బతో, గర్వంతో, అతిశయంతో నాశనం చేసినాడు. ఎందుకంటే ఈ సృష్టిని గురించి వ్రాయబడిన అనేక వచనాల తర్వాత మానవ నిర్మాణం జరిగింది ఆదికాండంలో. ఈ మధ్యకాలంలో సాతానుడు బహు విధములుగా దేవుని యొక్క పనిని నాశనం చేసినాడు. దేవుని పనిని, దేవుని నిర్మాణాన్ని డెస్ట్రాయ్ చేయటమే సాతాను యొక్క ముఖ్యమైన విధి, వాని పని. అందుకనే ఏం చేశాడు, ఈ ప్రపంచంలో సృష్టికర్తకు బదులుగా సిస్టమును అనగా క్రియేషన్ని హైలైట్ చేసినాడు. క్రియేషన్. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా జీవులను పూజించేది మనం చూస్తూ ఉన్నాం. జీవులు. రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సృష్టికర్తకు ప్రతిగా సిస్టమును పూజించుచున్నారు. కనుకనే సృష్టికర్త ఎవరు అనేది ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. మనమేదో బై ఛాన్స్ వచ్చింది కాదు ఇది. రకరకాల శాస్త్రవేత్తలు రకరకాలుగా చెప్తూ ఉంటారు. బిగ్ బ్యాంగ్ థియరీలో ఈ భారీ విస్ఫోట సిద్ధాంతం అని ఉంది. అంటే ఎక్కడో పెద్ద శబ్దం కలిగింది, దానివల్ల ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది. డార్విన్ ఒక రకంగా చెప్తాడు, ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తారు. కానీ సృష్టికర్త గురించినటువంటి సరి అయినటువంటి సిద్ధాంతం, దీన్నే క్రియేషన్ థియరీ అంటారు. ఇది బైబిల్లో మాత్రమే ఉన్నది. ఇది బైబిల్లో తప్ప ఎక్కడ కూడా వ్రాయబడలేదు. ఇది రుజువైనది, స్థిరమైనది, అంగీకార యోగ్యమైనదని కూడా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి సిద్ధాంతము అంగీకార యోగ్యమైనది కదా. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. కనుక పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రతి వాక్కు యోగ్యమైనది అయి ఉన్నది, అంగీకారయుతమైనదై ఉన్నది. అయితే ఇప్పుడు సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఈ శ్రేష్టమైనటువంటి సృష్టిని వాడు పాడు చేశాడు, నష్టపరిచినాడు. కనుకనే ప్రజల యొక్క హృదయాల్ని వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని మీద కాకుండా సృష్టి మీదకి మరలించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆదికాండం 1 నుంచి ఈ రోజు వరకు, క్రీస్తు శకం 2000 సంవత్సరాల వరకు తన్ను గురించినటువంటి ఆ విషయాన్ని, దేవుడున్నాడు అనేటువంటి ఆ భావనని ప్రజల్లో, మనుషుల్లో చొప్పించడానికి ఆయన సర్వ విధాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కీర్తనలో వ్రాయబడినది, తన్ను వెదకు వారెవరైనా కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి ఏం చేస్తున్నాడంట, ఆయన తొంగి చూస్తూ ఉన్నాడు. దేవుడేమో తన పనిని చేస్తున్నాడు, తన గురించి మనుషులు తెలుసుకోవాలని ఆయన ఇష్టం. కానీ తీరా చూస్తే మనుషులు దేవుని గురించి ఆలోచన చేయటం లేదు. సృష్టికర్త ఆయన అనేటువంటి విషయాన్ని వారు అసలు ఆలోచన చేయటం లేదు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. యోబు 37:7. అమ్మా, మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి, చూసినారా, ప్రతి మనిషి చేసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటంటే సృష్టి కార్యమును గురించి, సృష్టికర్తను గురించి, సృష్టిని గురించి తెలుసుకోవాలని దేవుని యొక్క ఆశ అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అనేక సార్లు మనం పట్టించుకోం, ఎలా ఇది జరిగింది, ఏ విధంగా ఇంత గొప్ప ప్రపంచము నిర్మాణమైంది. మొన్న మధ్య ఒక క్యాప్సూల్ అని తయారు చేసి కొంతమంది సైంటిస్టులు, ధనవంతులు అందరూ కూడా ఆ క్యాప్సూల్లో చేరి
వారు నీటి అడుగు భాగంలోకి వెళ్ళిపోయినారు ఒక సముద్రంలో. అయితే ఏమైంది, ఆ పీడన శక్తికి క్యాప్సూల్ పగిలిపోయింది లోపల. అందరూ చనిపోయినారు. మొత్తం క్యాప్సూల్ని కూడా వాళ్ళు రిట్రీవ్ చేయలేకపోయినారు. దేవుని యొక్క అగాధ జలముల్లోకి వెళ్ళి పరిశోధించాలని మనుషుడు ప్రయత్నిస్తే వీలు కాదు. ఎందుకంటే దేవుని యొక్క శక్తిని మనం కొలవలేము. అందుకని ఆయన అంటాడు, సర్వశక్తిమంతుడు. ద గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్. దేవుడు సర్వశక్తివంతుడు. సర్వశక్తి చేత, సర్వ విజ్ఞత చేత, సర్వ జ్ఞానము చేత ఈ సర్వ ప్రపంచాన్ని ఆయన నిర్మాణం చేసినాడు, సృష్టిని నిర్మాణం చేసినాడు. మనుషుడు సృష్టికర్త గురించి అసలు ఆలోచన చేసే వీలే లేకుండా పోయింది. వీఆర్ వెరీ మచ్ ప్రీఆక్యుపైడ్ విత్ సో మెనీ వరల్డ్లీ థింగ్స్. చిన్న పిల్లలు కూడా చూడండి, ఇప్పుడు క్లాసు చదువుల కంటే వాళ్ళు ఎక్కువ దే గివ్ ఇంపార్టెన్స్ టు మొబైల్ కదా. ఎన్ని రకాల గేమ్స్, వందల కొద్ది గేమ్స్, అసలు భయంకరమైనవి. ఇప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే దే లైక్ వాచింగ్ హారర్. భయంకరమైన వాటిని చూడటానికి వాళ్ళు చాలా ఇష్టపడతారు. మానవుని యొక్క సాతానుడు బాల్యము నుండే అన్నాడు కదా, వాని యొక్క ఆలోచనలు, తలంపులు బాల్యం నుండివే చెడ్డవి. దేవుడేమో మంచిగా చేయాలనుకున్నాడు, తనను గురించి ప్రజలు తెలుసుకోవాలనుకున్నారు, తన్ను తెలుసుకొని ఆరాధించాలనుకున్నారు. కానీ సాతానుడు ప్రజల యొక్క మనుషుల యొక్క దృష్టిని మళ్ళించేసినాడు. అందుకని అంటాడు, ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో యోబులో, ప్రతి ఒక్కడూ సృష్టికర్తను గురించి తెలుసుకోవాలని అది దేవుని ఆశ. ఈరోజు మీరు ఎప్పుడైనా ఆనెస్ట్గా మీరు చెప్పండి, ఈ మన చుట్టూ ఉన్నటువంటి సృష్టిని గురించి ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా? ఇంత అద్భుతమైనటువంటి సృష్టి ఎలాగా దేవుడు కలిగించాడు? జస్ట్ కలుగునుగాక కలుగునుగాక కలుగునుగాక. అంత శ్రేష్టమైన దాన్ని నిరాకారంగా సాతానుడు ఎలాగా మార్చాడు. ఈ మార్పులో మనల్ని కూడా పావులుగా వాడుకుంటున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి 12:2. సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకమునుపే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకమునుపే, నీ బాల్య దినములందే. అది ఈరోజు ఎవరెవరైతే బాల్య దినములందే సృష్టికర్తను స్మరణగా తెచ్చుకున్నారో, అనేక సార్లు నాకు అనిపిస్తుంది, ఒక దైవ సేవకుని ఇంటిలో కనుక నేను పుట్టకపోయి ఉంటే బాల్య దినాలందే ప్రభువుని ఎరిగి ఉండే అవకాశం నాకు ఉండేది కాదేమో. అయితే అనేక మంది దైవ సేవకుల గృహాల్లో పుట్టిన బిడ్డలు వారు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, లోకస్తులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు ఎంతో ప్రార్థించినా కూడా వాళ్ళు రక్షణ భాగ్యాన్ని పొందకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇక్కడున్న దైవ సేవకుల పిల్లలందరూ కూడా దేవుని మహాకృప చేత అందరూ రక్షింపబడ్డారు, సేవలో వాడబడుతున్నారు. సేవ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఎవరు, సృష్టికర్త ఎవరు, ఎలాగ దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచుట ఎంత అత్యవసరము అనేటువంటి విషయాన్ని బాల్యము నుండే దేవుడు నాటాడు. అందుకనే వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పేడి దినము రాక మునిపే నీ బాల్య దినములందే నీవు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఓఎం టీమ్ అని ఉంది, ఆపరేషన్ మొబిలైజేషన్ ఇండియా అని ఉంది. అప్పుడు ఆ రోజుల్లో ఆ ఇండియా అనే పేరు లేదు. ప్రపంచవ్యాప్తంగా జార్జ్ వెర్వర్ గారు స్థాపించినటువంటి ఆ సంస్థ చాలా, అంటే హెబ్రోన్ సంఘముతోటి వాళ్ళు అసోసియేట్ అయి భారతదేశం అంతా కూడా సేవ చేసినారు, భారతదేశం అంతా. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ ట్రక్స్ తీసుకొని వచ్చేవాళ్ళు సేవ కొరకై. మీలో ఎంతమంది పాత ట్రక్స్ చూశారు? ఓఎం టీమ్ ట్రక్స్, బ్రదర్ జెర్మియా బ్రదర్, ఓకే, మీరందరూ చూశారు. కనుక ఊర్లకు వచ్చేవాళ్ళు, ఒక 2-3 ఫారినర్స్ ఉండేవాళ్ళు, మిగిలిన వాళ్ళంతా మన వాళ్ళు. మేముండే స్థలానికి వచ్చిన ట్రక్కులోనే ఇప్పుడు స్టీఫెన్ గారు ఉన్నారు కదా, ఆయన ఉండేవాడు. అంటే ఆయన కేవలము సహాయకుడు ట్రక్కులో, ఆయన ఏం మినిస్ట్రీ కాదు. అప్పుడు అది ప్రాథమిక టైం కాబట్టి యవనస్తుడు, ఇప్పుడంటే పెద్దవాడైనాడు, ఆయన కూడా ఒక టీం లీడరు. కనుక స్టీఫెన్ చల్లప్ప గారు, చిన్నప్ప.
కనుక అప్పుడే ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటన చేయటం అంటే ఏంటి? ఎందుకు సువార్త ప్రకటన చేస్తున్నారు? అలాగా సువార్తలోనే పెంచబడి సువార్తలోనే పెరిగి తక్కువ వయసులో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచే భాగ్యము దేవుని సేవకుల బిడ్డలకి దేవుడు అనుగ్రహించినాడు. అందరికి ఇస్తాడు ఆయన. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని చెప్పాడు కాబట్టి అందరికీ ఇస్తాడు. 1975 సంవత్సరంలో నేను యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచే కృపను నాకు అనుగ్రహించినాడు. దాదాపు ఇప్పటికి 50 సంవత్సరాలు. అది గొప్ప భాగ్యం. ఈ లోకంలో ఏమీ లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉండడం, సృష్టికర్తను కలిగి ఉండడం, సృష్టికర్తను గురించి తెలుసుకోవడం ఎంత గొప్ప విషయం. ఆ వ్యక్తికి ఆర్కియాలజీ, ఆఫ్థల్మాలజీ, సైకాలజీ, ఫిజియాలజీ, ఎన్ని ఆలజీలు ఉన్నాయని అన్నీ తెలిసి ఒక నదిలో పడ్డప్పుడు ఈత రాకపోతే ఏమవుతాడు? ఇవన్నీ ఏమవుతాయి? వేస్ట్ అయిపోతాయి, ఇవి జీరో అవుతాయి. కనుకనే ప్రభు అంటున్నాడు సృష్టికర్తను గురించి తెలుసుకోండి. అయితే పౌలు భక్తుడు రోమీయులకు వ్రాసినట్లుగా వారు ఏం చేస్తున్నారంటే సృష్టికర్తను విడిచి ఏం చేస్తున్నారు? సృష్టమును పూజించుచున్నారు. ఆ వచనాన్ని ఇంగ్లీష్లో చదవండి, కింగ్ జేమ్స్ వర్షన్ ఎవరి దగ్గరన్నా ఉంటే. అమ్మ కొంచెం ముందుకు రండి ప్లీజ్. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గరన్నా ఉంటే ఆ వచనాన్ని ఇప్పుడు చదువుకున్నాం కదా మనము. అదే అవును అమ్మ, ఎక్కడ ఎవరి దగ్గర లేదా కింగ్ జేమ్స్ వర్షన్? ఇస్తారమ్మా? లేదా? రెఫరెన్సా? రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 25. అమ్మ మళ్ళా చదువమ్మా. హూ చేంజ్డ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఇంటూ ఏ లై. లై అంటే అబద్ధంగా మార్చి. అండ్ వర్షిప్డ్. తెలుగు భాషలో వర్షిప్డ్ అనే పదము రాలేదు. తెలుగు భాషలో ఏమన్నా అంటే పూజించిరి. అయితే పూజించిరి అనే పదానికి కూడా ఆంగ్ల భాషలో వర్షిప్ అని ఉంది. ఇప్పుడు మనం వర్షిప్ చేస్తాం. ఎవరిని వర్షిప్ చేస్తున్నాము? సృష్టికర్తను చెయ్యాలి. అయితే మనుషులు ఏం చేస్తున్నారు? సృష్టికర్తను విడిచి సృష్టమును వర్షిప్ చేయుచున్నారు అని అక్కడ వ్రాయబడింది. ఈరోజు నీవు ఆరాధించేది ఎవరిని? సృష్టికర్తనా, సృష్టాన్న? ఒకవేళ మనం ఇక్కడ చక్కని భాషతో మంచి పరిభాషను వాడి మనము అద్భుతంగా స్తుతి చెల్లించవచ్చు, ఆరాధించవచ్చు. కానీ నువ్వు యాక్చువల్గా నీ హృదయపూర్తిగా మండే టు సాటర్డే నువ్వు వర్షిప్ చేసేది ఎవరిని? నీ క్రియలు ఏంటి? సృష్టిని వర్షిప్ చేస్తున్నావా? సృష్టికర్తను వర్షిప్ చేస్తున్నావా? ప్రభు అన్నాడు వీరు కేవలం పెదవులతో నన్ను కనపరచుచున్నారు, వారి హృదయము అది. ఒకవేళ నేను వర్షిప్ చేస్తే అందరూ నన్ను ఏమనుకుంటారంటే నేను రక్షింపబడిన వ్యక్తినని, నేను ప్రభు బిడ్డనని వాళ్ళు గుర్తిస్తారు. మనుషుల గుర్తింపు కొరకు కాదు. నీవు దేవుణ్ణి ఎందుకు వర్షిప్ చెయ్యాలి అని అంటే ఆయన ఆరాధనకు పాత్రుడు, ఆయన సృష్టికర్త. ఈరోజు నువ్వు ఇక్కడ ఉనికి కలిగి ఉన్నావు అంటే ఆ కేవలం నీ ఉనికే సృష్టికర్తని చెప్తూ ఉంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 24. అమ్మా, జగత్తును అందులో సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత ఆలయములలో ఆయన నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా నువ్వు కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఎవరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి అంటే తనను తడవులాడి అంటే టచ్ చేస్తారేమో, కనుక్కుంటారేమోనని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను
కనుక దేవుడు తన ప్రాసెస్తో తానున్నాడు. కనుక్కుంటారేమో, తడవలాడతారేమో, నన్ను వెతుకుతారేమో అని ఈ సృష్టిని మన ముందు పెట్టినాడు. అది ఉదయకాల సమయంలో నీవు లేచి ఈరోజు సూర్యుని యొక్క నూతన కాంతిని, ఆ కాంతి కిరణాలని నీ ముఖం మీద పడేట్లుగా దేవుడు చేశాడు కదా. మరి నువ్వు ప్రభువును స్తుతించావా? ఎంతమంది నిద్రలోనే అలాగే జారుకుంటున్నారు. నూతన దినము రోజున నూతన సూర్యకిరణాలని నువ్వు చూడగలిగినావంటే నీవు నిజంగా ధన్యుడు. ఆ సూర్యుడే లేకపోతే, కొన్ని చోట్ల మనం ఉండే ఇళ్లలో సూర్యకిరణాలు పడవు. ఈస్ట్ నుంచి రావు, వెస్ట్ నుంచి రావు. ఎందుకంటే నార్త్ ఫేస్ సౌత్ ఫేస్ ఉంటుంది ఇల్లు, ఎక్కడి నుంచి రావు. అప్పుడు ఏమైందంటే శరీరంలో మెల్లగా ఎముకలు ఏమైతే గుళ్ళబారిపోతాయి. కాబట్టి తప్పనిసరిగా మనం బయట ఎండలోకి వెళ్ళాలి. అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా పగటి వెన్నెల కానీ, రాత్రి వెన్నెల కానీ, పగటి సూర్య దెబ్బ కానీ తగలకుండా ఆయన మనల్ని కాపాడుచు అనుక్షణము నేనున్నానని తన ఉనికిని చాటుచున్నాడు అని పౌలు భక్తుడు ఏథెన్స్ ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టికర్త అయి ఉండి కూడా ఆయన మరి మన కొరకై ఈ లోకమునకు వచ్చి దేవుడు తన కుమారుణ్ణి దేవునితో ఉండుట కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపమును ధరించి తను తాను రిక్తునిగా చేసుకొని, ఈ సృష్టి నిర్మాణంలో త్రియేక దేవుడు ఉన్నాడు, త్రిత్వం ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. అందుకని అంటాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తూ సామెతల గ్రంథంలో, ఆయన భూమికి కొంచెమైనను పునాది వేయకమును ముందు నుంచే నేనున్నాను అన్నాడు. ఎవరు? జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరు? క్రీస్తే. అలాగే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అలాగే కొలసి పత్రిక వచ్చేవరకు సృష్టికి ఆది సంభూతుడు ఎవరు? యేసు. దేవాతి దేవుని కుమారుడైన యేసు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఎరుగుటకు, గుర్తించుటకు ఆయన కుమారుడే మానవాకారుడిగా ఈ లోకమునకు వచ్చి తన ప్రాణమును మన కొరకాయ అర్పించి మరి మనకు తండ్రిని ప్రత్యక్షపరిచినాడు. ఒక చోట అంటాడు, ఇంతవరకు ఎవరును ఎన్నడును దేవుణ్ణి చూడలేదు, ఏ నరుడును దేవుణ్ణి చూచి బ్రతుకడు అని వ్రాయబడింది. దట్ వాజ్ ద బ్యాడెస్ట్ న్యూస్ ఇన్ ద వరల్డ్. గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ దాని క్రిందన ఏముందంటే, అందుకే తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్న కుమారుడే ఆ దేవుని ఏం చేసినాడంట? బయలుపరచెను. ఎక్కడుంది ఈ వచనం? యోహాను సువార్త 1:18 చదవండి. యోహాను సువార్త 1. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. ఇంత గొప్ప సృష్టికర్త ఎవరబ్బా అని ఎవరైనా ఆశ్చర్యపోయి చూడాలంటే ఆయన కనపడ్డు దేవుడు. కానీ తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. దేవుణ్ణి ఏ మనిషి చూడలేదనేది ఎంత బ్యాడ్ న్యూసో, ఆ దేవుణ్ణి లోకానికి కనుపరిచినాడు క్రీస్తు ప్రభు అనేది అంత గుడ్ న్యూస్. ఈరోజు నువ్వు తండ్రిని చూడగలిగినావు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ఆయన నీ కొరకై తన ప్రాణం పెట్టాడు, కలువరి సిలువలో తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. ఈరోజు నీవు తండ్రి అయిన దేవుణ్ణి కుమారుని ద్వారా నీవు స్తుతించి ఆరాధించబద్ధుడు అంటున్నావు. ప్రభు ఈ వాక్కుల్ని మన కొరకై దీవించునుగాక.